ఓం శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం అనుశాసనిక పర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణి ధారావాహిక 332వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీదికొండ చంద్రమౌళి రసజ్ఞనులు ఆహ్వానిస్తూ, అయ్యా, నిన్నటి వరకు మనం పంచభూతముల యొక్క సృష్టి అంటే విష్ణువు ఈ సృష్టిని ఎలా కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన తన బీజాన్ని నీడల్లో నారాయణుడు కదా, నారమణగా జలముడు కదా నిక్షేపించగా ఒక పెద్ద బంగారు గుడ్డు ఏర్పడగా బ్రహ్మను సృష్టించాడయ్యా. ఆయన నేను అనేటువంటి అందుకనే అహం భావన పొంది దశేంద్రియములు పంచభూతములు సృష్టించాడు. నీరు సృష్టికి ఆధారం, ఇది మూల ప్రకృతి. కాబట్టి ఆకాశానికి శబ్దం, గాలికి స్పర్శ, అగ్నికి రూపం, నీటికి రుచి, భూమికి గంధం, ఇవి గుణాలు. అంటే సృష్టి స్థితి లయములు విష్ణువు యొక్క లీల. ఆధ్యాత్మ్యం అంటే ఏమిటో, జీవుడు ఆయన ద్రష్ట అంటే చూసేవాడు. మరి అధిభూతం దృక్కు అంటే చూసే శక్తి, అది సృష్టి యొక్క క్రియ. కాబట్టి ఇదంతా కూడా విష్ణుమయం. సృష్టి స్థితి లయములో విష్ణువు యొక్క ఆధారితములు. లయం రుద్రుడు. కాబట్టి ఈ జ్ఞానాన్ని ఎరిగి జీవుడు తన జీవనాన్ని సామరస్యపూర్వకంగా అనుసంధానం చేసుకొని శాంతియుతంగా జీవనం బాధ్యతాయుతంగా గడపాలయ్యా అని సనత్సుజాతుడు నారదుడికి తెలిపాడు అని భీష్ముడు ధర్మరాజుగా చెప్తా ఉన్నాడు. ఇంతవరకు మనం నిన్న ముచ్చరించుకున్నాం. ఆనవాయితీగా నుతి రాజట గంగాసుతుండట శాంతనవుండు దేవవ్రతుండట భుజసార శాస్త్రవ నిషోధ తేజుండట గుణతత్వ వికార విజేతయట ధర్మాధర్మసార పక్వ వివేక మహనీయ సంజనిత యోగ జీవనాభిలాషియట అంపశయ్యం జేరే హంపశయ్యం జేరే కాంచరో. ఆయన రాజట, ఆ కౌరవ సామ్రాజ్యానికి వారసుడు ఆయనే ప్రప్రథమంగా. గంగాసుతుడు ఆయన జన్మ ఎంత గొప్పదో ఆ ఒక్క పదం. విష్ణు పాదోద్భవి గంగ, శివ జటాజూటములు అలంకరించినటువంటిది గంగ, ఈయన మాతృమూర్తి గంగ. శాంతనవుండట, శాంతం అంతటి వాడికి కూడా. శాంతనుడు యొక్క తనయుడు ఒకటి శాంతనవుడు. దేవవ్రతుండట, ఇతని అసలు పేరు దేవవ్రతుడు అంటారు. ఏమిటి దీని మర్మం? అదే నేను చెప్పడం వల్ల ఉపయోగం ఏముంది. దేవవ్రతుడు దైవతత్వాన్ని వ్రతంగా కలిగినటువంటి వాడు, అంటే ధర్మతత్వాన్నే వ్రతంగా కలిగినటువంటి వాడు. భుజస రసాత్రవ నిషోధ తేజుండట, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు అరిషడ్వర్గములను అణచగలిగినటువంటి మహా తేజో సంపన్నుడు. గుణతత్వ వికార విజేతయట, తత్వగుణం రజోగుణం తమోగుణం, సత్వ రజో తమో గుణములు నిర్గుణ స్థితికి చేరటం, ఆ మూడింటిని. కాబట్టి ధర్మసార పక్వ వివేక మహనీయ సంజిత. ఎలా వస్తుంది ఇది? ధర్మసారాన్ని పూర్ణంగా ఆచరించి ఎరిగినటువంటి ఓ యోగమయ జీవన విధానాన్ని ఆచరించినటువంటి వాడు కాబట్టే ఆయన ఆ స్థితికి చేరాడు. అటువంటి వాడు కూడా అంపశయ్యని చేరాడయ్యా. ఇక మనమెంత? ఓ మనిషి కాంచరో దర్శించ ప్రార్థన స్వామి. కాబట్టి అహంభావాలను వదిలేయాలి, అభిజాత్యాలు వీడాలి. మనమంతా మానవులం, సోదర సంబంధం, మానవత్వ విలువలు కాపాడుకుంటూ జీవించాలి. భారతంలో ఉన్న ధర్మమే ఇందున్నదే ఎందైనా ఉన్నది, ఇందు లేనిది ఎందు లేదని మహర్షి వ్యాస మహర్షి చెప్పిందే నేను చెప్తున్నాను. ఆపై గరుత్మంతుడు మునులకు మహావిష్ణువు యొక్క మహిమలు చెప్పిన క్రమం వినవయ్యా అన్నాడు.
భీష్ముడు అది కూడా చెప్తా ఉన్నాడు ఈయన కోరిన మీదట. అంబరాది భూతముల శబ్దాది గుణములు ఇంద్రియములహంకారము ఇద్దతేజమనము బుద్ధి అవ్యక్తంబు మహిత వేద వేద్యతత్వంబులి చతుర్వింశతియును. ఆకాశం ఆదిగా పంచభూతములు, అహంకారం, మనస్సు, బుద్ధి, అవ్యక్తం, ఇవి 24 తత్వాలు. చాలా వివరంగా నేను మనవి చేశాను. ఈ 24 తత్వాలు తదుపరి వేద వేద్య తత్వాలు ఇవన్నీ కూడా అనగా అవ్యక్తం నుండి పరమాత్మ నుండి ఈ 24 తత్వాలు మనకు లభించాయి. ఇది సాంఖ్య యోగం. ఇక అధ్యాత్మం అంటే ఏంటి? అనుభవించేది జీవుడు, అనగా అనుభవించే జీవుడు అధ్యాత్మ్యం. తాను ద్రష్ట, చూసేవాడు అంటే నిమిత్త మాత్రుడు. అధిభూతముగా ద్రష్ట అనుభవించే పదార్థము సృష్టిలోని గుణదృశ్యం. అంతే కదా. ఈ సృష్టిలో ఏదైతే గుణయుక్తమై మనకు దర్శనమిస్తూ ఉందో, ఒక మనిషిలో ఒక రకం, ఒక మనిషి మరొక రకం, ఒక ప్రాణి ఒక రకంగా, ఒక జీవి ఒక రకంగా, ఆ మాటకు వస్తే ప్రకృతి యావత్తు గురుస్థానంలో మనకు బోధన గావిస్తూనే ఉంటుంది. దాన్ని దర్శించగలగటం, దాన్ని అనుభవించగలగటం. ద్రష్ట అంటే చూసేసి వదిలేయటం కాదు. అధిదేవత అనగా దృక్కు, చూపుకు ఉన్నటువంటి శక్తి, అదే చూచే శక్తి, అదే తేజస్సు. ఈ పంచభూతాలే దేవతలు. అవి లేకపోతే మనం అసలు ఎందుకు పనికిరాం కదా. వాటి యొక్క గుణాలు అధిభూతము. ఈ పదంలోనే ఉంది అధిభూతము. అనుభవించేది నేనే అనేటువంటి భావన అధ్యాత్మంగా చెప్పబడుతూ ఉంది. ఎవరు? నేను అనేటువంటి భావన బ్రహ్మ తత్వంగా మారితే జీవుడు తను ఉద్ధరించుకుంటాడు. అహంకారంగా మారితే జీవుడు పతనం అవుతాడు. వ్యక్తిగత తారతమ్యాలు కానీ, వ్యక్తిగత దోషాలు కానీ, వ్యక్తిగత ద్వేషాలు కానీ, ద్వంద్వములు అంటారు. ఇవి మానవ జీవనానికి అవసరమా? ఎవరి విధానం వారికి ఉంటుంది. ఎవరు ప్రాప్తానుసారంగా ఆ కర్మఫలం అనుభవించే నిమిత్తంగా తాను క్షేత్రజ్ఞుడై తనకు లభించినటువంటి క్షేత్రంలో జీవుడు వసిస్తూ ఉన్నాడు అని చెప్పాం. అంటే ఉదాహరణకు మానవ జన్మ ఎత్తామండి మనం. ఈ దేహమే క్షేత్రం, ఇందుట్లో నేను అనే భావనే క్షేత్రజ్ఞుడు. తెలుసుకొని విధి విధానమనరిగి ధర్మబద్ధంగా నా నుంచి ఎవరికీ ఇబ్బంది కలగకూడదు అనే స్పృహతో జీవనం కొనసాగాలి కదా. ఇక్కడ అభిజాత్యాలు కానీ, అహంకారాలు కానీ, పతన కారకములని ఎరిగి తనను ఉద్ధరించుకోవాలి. కాబట్టి ఈ అనుభవించే పదార్థం సృష్టిలోని గుణ దృశ్యం. ఆ గుణాల వలనే మనం ఇదంతా కూడా చూస్తూ ఉన్నాం. ఏ విధంగానైతే పాదానికి గమనం, కాళ్ళు ఉన్నాయి, అవి ఉండబట్టే నడుస్తున్నాం. అవి లేని వాళ్ళని అడగండి, దాని విలువ చెప్తాడు. పాదానికి సర్వ ఆధారము పాదమే. గమనం అంటే ఈ నడక మాత్రమే కాదు, మనస్సు కూడా గమనమే. చైతన్యమయ గమనము, జ్ఞానమే గమనము. ఆ జ్ఞానమయ ధర్మమయ బాటసారి కొనసాగించే యాత్రయే అసలైనటువంటి జీవనయాత్ర. కాబట్టి పాదానికి గమనం, పాయునకు విసర్జన. ఏదీ ఎక్కువ కాదు, ఏదీ తక్కువ కాదు. ఉపస్థకు ఆనందం, పాణికి కర్తవ్యం. చేతులున్నాయి, ధర్మబద్ధమైనటువంటి కర్మలు ఆచరించడానికే కదా. ఒక వేలు ఎదుటి మనిషిని ఎత్తి చూపితే మిగతా 4 వేళ్ళు తనను చూపుతాయి. అసలు లోపము లేని జీవము ఎక్కడ ఉన్నది? లేదు కదా. మరి ఎందుకు వినాలి ఈ భారతం? విన్న తర్వాత మనలో లోపాలు ఉన్నాయా? మనం ఎవరినన్నా ఇబ్బంది పెడుతున్నామా? మన ద్వారా ఎవరన్నా ఇబ్బందుల పాలు అవుతున్నారా? రామచంద్ర కాపాడవయ్యా అంటూ ధర్మపథంలో అహింసాయుతంగా ఏ ప్రాణికి ఇబ్బంది కలిగించిన విధంగా జీవుడు తన జీవనాన్ని కొనసాగించాలి కదా. వాక్కునకు వ్యక్తవ్యం, తెలియజేయాలి. ఏం తెలియజెప్పాలి? ఎప్పుడు పలుకు పరుషంగా ఉండకూడదండి. ప్రవర్తన కానీ పలుకు కానీ ఏమవుతుందంటే ఎదుటివాడి పాపాలన్నీ కూడా నిందించటం వలన అతడు శుభ్రపడతాడు, అవన్నీ నిందించిన వాడికి వచ్చి చేరుకుంటాయి. అవసరమా? ఈ ఒక్క ధర్మ సూక్ష్మం ఎరిగితే మానవ జీవన విధానం మారిపోతుంది. అందుకనే పలుకుకి ఏముండాలి?
సత్యనిష్ట, ధర్మనిష్ట, ధర్మమే వచించాలి, వాక్కునకు వ్యక్తవ్యం తెలియజేసేటువంటిది, అధిభూతములు. ఇది వేద నిర్ణయ పద్ధతి. ఇవన్నీ కూడా విష్ణువు అనే మహాసముద్రంలో పుట్టి అణగారిపోయే అలల వంటివే. అవి విష్ణువే అనుట సత్యము. ఇక మనమెంత, మన స్థాయి ఏమాత్రం ఆలోచించాలి సీతారాం. ఇవన్నీ విష్ణువే. ఆ సముద్రంలో పుట్టే అలలు జీవనం ఓ ప్రవాహం, ఓ స్రవంతి, ఓ గంగా జలంలా ఉండాలి. ఎందుకు? సర్వ ప్రకృతికి మూలాధారం నారములే, జలములే. ఆయన నారాయణుడు. ఆ సముద్రంలో, ఆ జీవన స్రవంతిలో తరంగములు, భావాలన్నీ కూడా వచ్చేవి, పోయేవి, ఉండేవి, ఉండనివి, సమస్యపోయేవి, ఎగిసిపడేవి, మృదువుగా కొనసాగేవి అలలు, మనోహరంగా దర్శనమిచ్చే అలలు, భయంకరంగా దర్శనమిచ్చే అలలు. ఇవన్నీ కూడా స్వామి యొక్క తత్వములే. జీవనం ఆ విధంగానే ఉంటుంది కదా. ఎరిగి జీవించాలి అంటే లోకకర్త విష్ణువు, సృష్టి స్థితికి ఆధారం రుద్రుడు, శివానుమతితో సృష్టించడం, లయించడం అది దైవం. గరుత్మంతుడు మునులకు మహావిష్ణువు యొక్క మహిమలు ఇవన్నీ కూడా చెప్తున్నాడు వినవయ్య. హిమాలయాల్లో మునులు విష్ణువు యొక్క వైశిష్ట్యాన్ని గురించి గరుత్మంతుడిని అడిగారు. అంత గరుత్మంతుడు నాకు స్వామి తెలిపిన క్రమం చెప్తాను వినండి అంటే నారాయణుడే స్వయంగా తెలిపినటువంటి క్రమం. మా నాన్న కశ్యపుని యొక్క సూచనల ప్రకారంగా, గరుత్మంతుని యొక్క తండ్రి కశ్యప మహర్షి, ఆయన సూచించిన ప్రకారంగా ఏకభుక్త నియమంగా తపము ఆచరించగా ఆయన నీలం, తెలుపు, పసుపు, వైఢూర్యం రంగులలో తన రూపాన్ని చూపించాడు. శ్రోతలు విష్ణు దర్శనము పొందుదురుగాక. విష్ణువు దర్శించాడట. ఈయన ఎలా ఉన్నాడు? నీలపు రంగు, తెలుపు రంగు, ఎరుపు రంగు, వైఢూర్యం కలరు రంగు, ఇన్ని రంగులలో నన్ను విరక్తి భావనతో దర్శించగలవు. లోకరక్తి కలిగిన బుద్ధితో చూడలేవు. లోకరక్తి అంటే లోకో భిన్న రుచి, రకరకాల అభిరుచులు, రకరకాల రుచులు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములు, అరిషడ్ వర్గములు, సత్వరజస్తమో గుణములు, ఇవన్నీ పీడిస్తాయి. వీటికి విదూరమైనటువంటి యోగమయ జీవన విధానములో ఉంటే, గుణత్రయమునకు దూరుడై నిర్గుణుడై ఉంటే, సమదృష్టి సమభావన కలిగినటువంటి వాడు మాత్రమే నన్ను దర్శించగలడయ్యా అన్నాడు. బదరికావనంలో సేవించమన్నాడు. లోకరక్తి కలిగిన బుద్ధితో చూడలేవు. లోకం మీద విరక్తి. లోకమంటే ఇప్పుడు ఇవన్నీ కూడా సాంఖ్యయోగం ప్రకారంగా. ఆ వనంలో శ్రీమన్నారాయణుడు పద్మాక్షుడై పీతాంబరం ధరించి అష్టభుజుడు, 8 భుజములు, శంఖం, చక్రం, గద, శారంగం ఇవన్నీ ధరించి నిలిచి తనతో నన్ను కూడా తీసుకొని వెళ్ళాడు గరుత్మంతుడిని. ఎదురుగా అగ్ని కట్టెల లేకనే ప్రజ్వరిల్లుతూ ఉంది. ఆ మహాయోగి ఆ అగ్నిలోకి ప్రవేశించాడు. ఆ అగ్నిలో పార్వతీ సహితుడై శివుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. అది గాంచి జ్ఞానం సౌఖ్యం పొంది ఆ అగ్నిని దాటి పోయి సూర్యకిరణాలు కూడా ప్రవేశింపనటువంటి గాఢాంధకారంలోనికి వెళ్ళాం. నేను భరించలేక శరణు కోరగా అంధకారం తొలగిపోయింది. గరుత్మంతుడు చెప్తా ఉన్నాడు. ఆయన పగటి సూర్యునిలా ప్రకాశిస్తూ ఉన్నాడు. పోయి అనేక వందల అగ్నిహోత్రాలు వెలుగుతూ ఉన్నాయి. వాటిని అన్నిటినీ దర్శించాను. అటు అనేక గరుత్మంతుల గుంపులు నాపైకి రాగా నేను భయంతో అచ్యుత, శివ, సహస్రాక్ష, వేదమయ, అనాది నిధన, త్రిభువన ఏకనాథ, త్రిభువనైకనాథ, త్రినయన, గోవింద, పద్మనాభ, గోవింద, హర, కృపావిధేయ ఈ నామాలతో శరణ కోరాను. ఒక్కొక్క పదం వివరించడానికి సమయం సరిపోదు. అంతా ఆయన అభయం ఇచ్చాడయ్యా. ఆ ప్రదేశం నేను ప్రథమములో నిలిచిన బదరిక ఆశ్రమ వనమే. ఈయన దర్శిందంతా కూడా ఏమిటంటే అనుభూతి, అంతే కదా. అంటే ఉన్న దగ్గరే ఉండి ఇంత ప్రయాణం సాగించాడు. మళ్ళీ చూస్తే
ఆయన భద్రకావనంలో మొట్టమొదటి ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ఉన్నాడు. అంటే ఏం అర్థమవుతుంది? అందం, నిత్య సత్యం, గురుభక్తులు, మత్తులు కాని వారు వాళ్ళు మాత్రమే చూస్తారయ్యా. ఏమిటి ఈ చిత్రం కదా. నేను స్వామిని నిత్యతత్వం బోధించవా అని వేడుకున్నాను గరుత్మంతుడు. అప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ చిన్న విశ్లేషణ చెప్తాను. ఉన్న చోటనే ఉన్నాడు, అదే భద్రకావనంలో ఉండి ఇంత ప్రయాణం చేశాడు, ఇంత దర్శించాడు. క్షేత్రజ్ఞుడు క్షేత్రములోనే ఉండి భావనామయ ప్రపంచంలో స్వామిని దర్శించగలగాలి అంటే ఈ అరిషడ్ వర్గ విదూరం, ఈ కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలు గుణాతీతమైనటువంటి స్థితికి జీవుడు చేరుకొని యోగమయ భావనను అనుభవిస్తే తప్ప దర్శించలేడు. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహిష గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతి సర్వం శ్రీ సీతారామచంద్రచరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, శ్రీ రామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బ్లూటిక్లు వస్తున్నాయి అమోఘంగా, కానీ చూసేవారి సంఖ్య సన్నగిల్లుతూ ఉంది. ఇది ఎవరిని విమర్శించేది కాదు, శాస్త్రంలో ఉన్నదే నేను మనవి చేస్తున్నాను. ఆదరించ ప్రార్థన. సీతారాం.